సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి భక్త హరి సీతారాం దీక్షిత్ యొక్క జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాం. హరి సీతారాం దీక్షిత్ బాబా వద్దకు ఏ విధంగా వచ్చారు, వచ్చిన తర్వాత తను పొందినటువంటి తన్మయత్వాన్ని గురించి నిన్నటి కార్యక్రమంలో తెలుసుకున్నాం. బాబా తరచూ అంటూ ఉండేవారట, నేను ఎవరినైతే తీసుకురావాలనుకుంటున్నానో వారిని మాత్రమే ఇక్కడికి తీసుకువస్తాను. అంతేకాదు, వీరందరూ కూడా నాకు అల్లా ఇచ్చినటువంటి పైసలు. బాగా గుర్తుపెట్టుకోండి, బాబా దగ్గరికి మనమైతే ఎవరమైతే వెళ్తున్నటువంటి వారిని బాబా తన శిష్యులుగానో తన భక్తులుగానో ఎప్పుడూ భావించేవారు కాదట. ఈ పోలికను మనం ఒకసారి అర్థం చేసుకుంటే, వీరందరూ కూడా నాకు అల్లా ఇచ్చినటువంటి పైసలు అంటే మనకు ఎంత విలువ ఉంటే అక్కడికి మనం వెళ్ళగలుగుతాం. అంటే చాలా విలువైనటువంటి వారిగా తన వద్దకు వచ్చేవారందరినీ కూడా ఆ విధంగా భావించేవారు. ఈరోజు మనము లక్షలాది మంది షిరిడీకి వెళ్తున్నామంటే దాని అర్థం బాబా దగ్గర మనకు ఖచ్చితంగా మనకు స్థానం ఉండి ఆయన మనల్ని రప్పించుకుంటున్నారు కాబట్టి మనం వెళ్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా దాదాపు 90% మంది, అంటే నాలాంటి వారితో సహా అందరం కూడా బాబా దగ్గర మన యొక్క లౌకికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి, లేకపోతే మన బాధలు కష్టాలు మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని బాబాకు ప్రేమగా నివేదించడానికి మనం బాబా దగ్గరికి వెళ్తున్నాం. కానీ బాబా శరీరంతో ఉన్నప్పుడు బాబా దగ్గరికి చేరినటువంటి వారందరూ కూడా ఎంత త్యాగధనులంటే వారి జీవిత పర్యంతము బాబానే అంటిపెట్టుకొని ఉండి బాబా యొక్క తత్వాన్ని, బాబా యొక్క వైభవాన్ని మనందరికీ ఈ తరాలకు పంచడానికి వారు చేసినటువంటి కృషి, సేవ ఎప్పటికీ మనం మర్చిపోలేం. ముఖ్యంగా హరి సీతారాం దీక్షిత్ గారి యొక్క సేవ కానీ, వారి యొక్క తపన కానీ బాబా పట్ల, బాబా వద్దకు అందరూ చేరాలి అనేటువంటి తపన ఎంతో గొప్పగా ఉండేదట. హరి సీతారాం దీక్షిత్ గారు 1909వ సంవత్సరంలో బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత అతను పొందినటువంటి శాంతమైనటువంటి చిత్తం తనతో పాటు ఉన్నటువంటి వారందరికి కూడా పొందాలని చెప్పి ఆయన భావించేవారట. ఎందుకనంటే హరి సీతారాం దీక్షిత్ గారు తన ఏ విధంగా అంటే పరిపూర్ణ శరణాగతి. ఆయన కాయ చిత్ విత్ అంటే శరీరాన్ని, మనసును, డబ్బును సంపూర్ణంగా బాబాకు శరణాగతి చేశారు. అందువల్లనే ఆయన సాయి భక్తుల్లో ఆనిముత్యమయ్యారు. బాబా మార్గంలో వచ్చినటువంటి వారందరినీ కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే, బాబా మొదటి దర్శనంలోనే హరి సీతారాం దీక్షిత్ను కాకా అని సంబోధిస్తారు. అంతకుముందు ఆయనకు హరిబావు అని, బావు సాహెబ్ అని బొంబాయిలో సన్నిహితులు పిలుచుకునేవారు. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత హరి సీతారాం దీక్షిత్ కాకా సాహెబ్గా మారిపోయారు. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క నామకరణం ఆ విధంగా తన వద్దకు వచ్చినటువంటి వారిని చేసేవారు. ఆ విధంగా పూర్తిగా బాబాకు శరణాగతి చేసినటువంటి కాకా సాహెబ్ దీక్షిత్ తన యొక్క స్నేహితులు, చాలా రోజుల నుంచి ఆప్తులు అయినటువంటి అన్నా సాహెబ్ దబోల్కర్కు బాబా గారి యొక్క గొప్పతనాన్ని, బాబా గారి గురించి చాలా సందర్భాల్లో చెప్తారు. నువ్వు కూడా బాబా గారిని దర్శించి ఒకసారి శాంత చిత్తాన్ని పొందు, తద్వారా నీ జీవిత పరమావధి నెరవేరుతుందని చెప్పి చాలా సందర్భాల్లో అన్నాసాహెబ్ దబోల్కర్కు, అదేవిధంగా ఇంకో మిత్రుడైనటువంటి శ్రీ నారాయణ ఆప్టే కూడా
కాకాసాహెబ్ దీక్షిత్ బాబాను దర్శించుకోమని చెప్తారు. ఈ విధంగా చెప్పిన వెంటనే వాళ్ళందరూ వచ్చి బాబాను దర్శించుకున్నారా అంటే అది లేదు. మనందరికీ తెలుసు, అన్నాసాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ బాబాను దర్శించుకోవడానికి అనేక సంశయాలతో వచ్చాడు. హేమాడ్ పంత్ మనస్తత్వం ఎలాంటిదంటే, అసలు భగవంతుడే ఉండగా ఇంకా గురువుతోటి సద్గురువుతోటి పనేముంది, అంతేకాకుండా తన స్నేహితుడు ఒక గురువును ఆశ్రయించడం వల్ల తన స్నేహితుడి కొడుకు ఒక విపరీతమైనటువంటి రోగంతో మరణిస్తే వారిని నమ్ముకున్నటువంటి గురువు ఆ కొడుకును కాపాడలేకపోయాడే, ఇంకా గురువు అవసరం ఏంటి అని చెప్పి చాలాసార్లు షిరిడీ దర్శనం చేసుకోమని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ చెప్పినప్పుడు ఆయన దాన్ని దాటవేస్తూ వస్తూ ఉండేవారు. కానీ చాలా సందర్భాల్లో కాకాసాహెబ్ పట్టుబట్టడంతో ఒకసారి అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీ దర్శనానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. ఇక్కడ మనం 2 విషయాలను గమనించుకోవాలి. బాబా తన అనుకున్నటువంటి తన వారి రాక కోసం ఏ విధంగా నిరీక్షిస్తాడు. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ రావడానికి కొన్ని ఏళ్ళు నిరీక్షించాడు. అదేవిధంగా తన జీవిత చరిత్రను తరతరాల వారికి అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి వారిని షిరిడీకి తీసుకురావడానికి కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా అనేక రకాలుగా చెప్పించి ఒప్పించి, అంటే ఎంత ప్రేమ తన భక్తుల పట్ల, తన వారు అనేవారు తన దగ్గరకు రావాలని చెప్పి ఎంత పరితపిస్తారనడానికి కాకాసాహెబ్ దీక్షిత్ అన్నాసాహెబ్ దబోల్కర్ యొక్క ఉదంతాలే మనకు నిదర్శనం. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, నిజంగా కాకాసాహెబ్ దీక్షిత్ అన్నాసాహెబ్ దబోల్కర్ను అంత ఒత్తిడి చేసి ఉండకపోతే, బాబా గురించి అంత ఓపికగా చెప్పి ఉండకపోయి ఉంటే అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీకి వచ్చేవారా? ఈరోజు మనందరం అమృతానికంటే ఎక్కువైనటువంటి సాయిబాబా చరిత్రను మనం ఇంత అవలీలగా మనం అర్థం చేసుకునే వాళ్ళమా? మనకు అది చేరేదా అన్నటువంటి ప్రశ్నలు, అంటే లౌకికంగా ఆలోచిస్తున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఒక కథ మనం వింటున్నప్పుడు, ఒక ఉదంతం మనం వింటున్నప్పుడు, ఈ సంఘటన జరిగి ఉండకపోతే అనేటువంటి ఆలోచనకు వెళ్తే, నిజంగా అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీ వచ్చి ఉండకపోతే, బాబా ప్రేరణ ఇచ్చి ఉండకపోతే, సచ్చరిత రాయాలన్నటువంటి ప్రేరణ, ఈరోజు బాబాను నమ్ముకున్నటువంటి మనం ఏమైపోయేవారం? ఆ సచ్చరితే లేకపోతే మన జీవన గమనం ఏ విధంగా ఉండేది? మన జీవితాన్ని ఎవరు మార్గదర్శనం చేసేవారు? ఈరోజు సచ్చరిత మన జీవితానికి ఒక మార్గదర్శి అయింది, ఒక దిక్సూచి అయింది. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ చేసినటువంటి కృషి, అదేవిధంగా అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీకి రాకముందు అనేక మంది భక్తులు షిరిడీకి వచ్చారు. సావిత్రిబాయి టెండూల్కర్, అదేవిధంగా దాసగన్ మహారాజ్ బాబా పైన అనేక రకాలైనటువంటి గీతాలు రాశారు. అదేవిధంగా బాబా చరిత్రకు సంబంధించి కొంత లీలల్ని కూడా పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. అయినా సరే తన చరిత్రను ఎవరితోటైతే రాయించుకోవాలో వారిని షిరిడీకి రప్పించుకొని, ఎందుకంటే అప్పటి వరకు బాబా షిరిడీలో అనేక రకాలైనటువంటి లీలలు చేశారు. నూనెతో దీపాలు వెలిగించారు. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి వాళ్ళకు అనేక రకాలైనటువంటి వైద్య సేవలు చేశారు. అనేక రకాలైనటువంటి నిదర్శనాలు ఇచ్చారు. కానీ కలరా జాడ్యాన్ని నిర్మూలించడానికి గోధుమ పిండి విసిరేటువంటి లీలను చేసి, ఆ లీల ద్వారా అన్నాసాహెబ్ దబోల్కర్ చేత సచ్చరిత రాయాలన్నటువంటి ఒక ప్రేరణ కలిగించడం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. నిజంగా ఈరోజు అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీకి రావడానికి కాకాసాహెబ్ దీక్షిత్ చేసినటువంటి కృషి, ఆయన పడ్డటువంటి ఆరాటం, అదంతా కూడా ఏదో అన్నాసాహెబ్ జీవితాన్ని ఉద్ధరించడానికి కాకాసాహెబ్ దీక్షిత్ ఆ తపన పడ్డాడు. కానీ
నిజంగా ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి సాయిబాబా అంతరంగంలో మాత్రం ఇంకొకటి ఉంది. ఎందుకు ఇటుకొచ్చాడు షిరిడీకి అన్నాసాహెబ్ దబోల్కర్ను? కాకాసాహెబ్ దీక్షిత్ ఏమో అన్నాసాహెబ్ జీవితం బాగుండాలి, వారి సంసారంలో ఎటువంటి కష్టాలు లేకుండా ముందుకెళ్ళాలి, దానికి నువ్వు దర్శనం చేసుకోమని చెప్పి చెప్తారు. కానీ బాబా ఆలోచన వేరు, ఆయన అంతరంగం వేరు. మొత్తం మీద కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీకి రావడం, వారి ద్వారా మనందరం కూడా అమృతప్రాయమైనటువంటి సచ్చరితను మనందరం కూడా రోజు ఆస్వాదిస్తూ ఉన్నాం. బాబా గారి లీలల్ని ప్రతిరోజు చింతన చేస్తూనే ఉన్నాం. ఆ విధంగా వచ్చారు. సరే, కాకాసాహెబ్ దీక్షిత్ మరి అన్నాసాహెబ్ దబోల్కర్కి చెప్పారు, హరినారాయణ ఆప్టేకి చెప్పాడు. హరినారాయణ ఆప్టే మాత్రం షిరిడీకి రాలేదు. అంటే ఎవరైతే బాబాను దర్శించుకోదలిచారో వారికి ఖచ్చితంగా బాబా గారి అనుమతి ఉండాలి. మనం కూడా చాలామందికి చెప్తాం, షిరిడీకి వెళ్ళేసి వచ్చి మీరు ఒక్కసారి షిరిడీ దర్శనం చేసుకోండి, బాబాగారి దర్శనం చేసుకోండి అని చెప్తాం. చాలామంది దాన్ని దాటవేస్తుంటారు, చాలామంది అసలు అటువైపే వెళ్ళరు. ఇది ఆ రోజు ఈరోజు కాకాసాహెబ్ దీక్షిత్ చేసినటువంటి ప్రయత్నంలోనూ ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలోనూ రెండింట్లోనూ ఒకే రకమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతాయి. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఒకసారి బాబా దర్శనం అయిన తర్వాత ఎప్పుడూ కూడా బాబా గారి సన్నిధిలోనే ఎక్కువ కాలం గడపడానికి ప్రయత్నం చేస్తుండేవారు. ఒక వారం రోజులు బాబాను దర్శించుకోకపోయినా, బాబా ధ్యాస లేకపోయినా ఉండలేకపోయేవారట. ఎందుకంటే అప్పటికే కాకాసాహెబ్ దీక్షిత్ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి న్యాయవాది. అనేక రకాలైనటువంటి కేసులు ఇవన్నీ కూడా తీరిక లేకుండా చేసేవి. దీంతో అంతటి మహానుభావుడి దర్శనం అయిన తర్వాత కూడా నేను ఇంకా లౌకికమైనటువంటి జీవితం పట్ల ఇంకా పాకులాడడం సరైంది కాదని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ మెల్లిమెల్లిగా తన ప్రాక్టీస్ను తగ్గించుకుంటూ, కేసులు తీసుకోవడం తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. దీంతో కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క ఆదాయం తగ్గిపోవడం, కేసులు తగ్గిపోవడం, నెలలో దాదాపు సగం రోజులు షిరిడీలోనే గడపడం, ఈ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ చేస్తుండేవారు. చాలామంది స్నేహితులు ఈ యొక్క కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క పరిస్థితి చూసి చాలామంది జాలిపడేవారు. ఏంటి, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి న్యాయవాది పూర్తిగా తన ప్రాక్టీస్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు, అసలు నెలలో సగం రోజులు మనకు అందుబాటులోనే ఉండడం లేదు, మాట్లాడితే షిరిడీకి వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే పాపం కాకాసాహెబ్ దీక్షిత్ జీవితం ఏమైపోవాలని చెప్పి జాలిపడ్డవారు కూడా ఉన్నారు. కానీ లౌకికమైనటువంటి ప్రపంచం కంటే మసీదులో సాదాసీదాగా ఉన్నటువంటి ఆ పరమాత్ముని చూడడంలోనే నాకు ఆనందం ఉంది అన్నటువంటి భావన చాలా బలంగా కాకాసాహెబ్ దీక్షిత్లో నాటకపోయింది. కాకాసాహెబ్ దీక్షిత్ గారు రాసుకున్నటువంటి దాంట్లో నుంచి మనం కొటేషన్స్లో వాటిని చదవగలిగితే, జీవితంలో మనం అనవసరంగా సృష్టించుకున్న అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాల్సి వస్తుంది. దానికి బదులు నిష్కారణంగా పెంచుకున్న అవసరాలను తగ్గించుకుంటే డబ్బుల అవసరం అంతగా ఉండదు కదా. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మన జీవిత పాఠం అంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు చెప్పినటువంటిది. అనవసరంగా మనం ఏం చేస్తామంటే మనకు మనం సంపాదన పెరగడంతో అనవసరమైనటువంటి ఖర్చుల్ని పెంచుకుంటూ పోతూ ఉంటాం. దానికోసం ఇంకా వెంపర్లాడుతూ అవసరాలను తీర్చుకోవడం కోసం ఇంకా సంపాదనపైనే పూర్తిగా ధ్యాస పెడతాం. ఇక్కడ చాలా స్పష్టంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, నిష్కారణంగా పెంచుకున్నటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ పోతే ఆ సంపాదన వెంట మనం పడాల్సినటువంటి అవసరం ఉండదు కదా. ఇది మనందరం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. తను ఏ విధంగా అయితే అనుకున్నాడో అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్
తన అనవసరమైనటువంటి వాటి గురించి తన జీవితంలో వాటి జోలికి వెళ్ళకుండా కేవలం సచ్చిదానంద రూపమైనటువంటి సాయిబాబా రూపాన్ని ధ్యానించడానికి, ఆయనను దర్శించుకోవడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించసాగారు. మామూలుగా కాకాసాహెబ్ దీక్షిత్ లౌకిక జీవితంలో ఉన్నప్పటికి కూడా, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికి కూడా చాలా నిడారంబరమైనటువంటి జీవితాన్నే కాకాసాహెబ్ దీక్షిత్ గడిపేవారు. కానీ కుటుంబము, సంసారం అన్నప్పుడు రకరకాల ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో తను ఏదైతే తగ్గించుకోదలుచుకున్నాడో, ఏదైతే అనవసరం అనుకున్నాడో, సంసార నిర్వహణలో ఏదైతే ఆర్భాటం అనుకున్నాడో వాటన్నింటినీ కూడా తగ్గించుకుంటూ వస్తూ బాబా సేవలో నిమగ్నం కావడానికి తనని తాను సన్నద్ధం చేసుకున్నాడు. చాలామంది చెప్తూ ఉంటారు, బాబా మార్గంలో మీరున్నారు, బాబా నుంచి మీరేం నేర్చుకున్నారు, మీ జీవితంలో బాబా మార్గాన్ని ఏ విధంగా మీరు అన్వయిస్తున్నారు, మీకు మీరు ఏ విధంగా అన్వయించుకుంటున్నారని చెప్పి. నిజంగా ఈ మాట విన్నప్పుడు భయమేస్తుంది. బాబా యొక్క మార్గాన్ని మనం అవలంబించాలంటే 1000 కోట్ల రెట్ల క్లిష్టతరం. ఎందుకంటే ఆయనలా మనం ఉండలేము. అదేవిధంగా బాబా మార్గంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి కూడా మనం ఒక్కోసారి భయపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన మార్గము చాలా విశిష్టమైనటువంటిది. చూడడానికి మనకు ముందు చాలా నున్నటి బాటలా కనిపిస్తుంది, కానీ ఆ మార్గంలో 4 అడుగులు వేసినాక తెలుస్తుంది తొలుత ఎంత కష్టంగా ఉంటుందనేది. కాబట్టి మనం అంత పెద్ద పెద్ద మాటలు మనం చెప్పకపోయినా, బాబా మార్గాన్ని మేము అనుసరిస్తున్నామని చెప్పే సాహసం మనకు లేకపోయినా, బాబా ఏం చేశాడంటే, బాబా మార్గంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా తన వద్దనున్నటువంటి కొంతమంది భక్తుల జీవితాలను మనకు ఆదర్శంగా చూపారు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క భక్తుడి యొక్క జీవితాన్ని మనకు ఆదర్శంగా చూపాడు. చాలా ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత కూడా, లౌకికంగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత కూడా, సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయించిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని చెప్పి తెలపడానికి కాకాసాహెబ్ దీక్షిత్ను మనకు ఒక ఉదాహరణగా చూపెట్టారు. ఒక్కసారి సద్గురువు తప్ప నాకు ఇంకొక దైవం లేదు, సద్గురువే నాకు ఆశ్రయం అన్నప్పుడు ఏది ఆశించకుండా ఏ విధంగా బతకాలో ఒక మహల్సాపతిని చూపెట్టారు. ఒక్కసారి ఒప్పుకున్నటువంటి పనిని నిరంతరంగా ఏ విధంగా కొనసాగించాలి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి దానిని ఆశించకుండా ఏ విధంగా ముందుకు సాగాలి అన్నటువంటి దాన్ని చూపడానికి మనకు దాసుగన్ మహారాజును తన వద్ద పెట్టుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్క భక్తుడు వారి యొక్క జీవితం, బాబా ఆశ్రయించినటువంటి ఆ రోజు భక్తుల జీవితాలు మనందరికీ ఆదర్శం. ఈరోజు లౌకిక జీవితంలో మామూలు స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయి వరకు ఉన్నటువంటి భక్తులందరూ కూడా కాకాసాహెబ్ జీవితాన్ని ఒక ఆదర్శంగా మనం తీసుకోవాలి. బాబా దగ్గరికి వచ్చాడని చెప్పి పూర్తిగా కాకాసాహెబ్ దీక్షిత్ సన్యాసాన్ని తీసుకోలేదు, తన వృత్తి ధర్మాన్ని విడలేదు, పూర్తిగా ఏ పని లేకుండా బాబా దగ్గర మాత్రమే కూర్చోలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ ఏం చేశాడు? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు మనం సృష్టించుకున్నటువంటి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకున్నాడు, ఆడంబరాలను తగ్గించుకున్నాడు. ఎంత మట్టుకైతే తన సంసారం ముందుకు సాగడానికి ఎంత డబ్బు అయితే కావాలో అంత డబ్బు సంపాదనకు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. అంతకు మించి సమయాన్ని తన యొక్క లౌకిక జీవితం కోసం, తన ప్రాక్టీస్ కోసం పెట్టలేదు. కాబట్టి మనం చాలా విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. మనము ఈరోజు మనందరం ఏం చేస్తున్నాము, మనకు కష్టం వచ్చినప్పుడో, సంతోషం కలిగినప్పుడో, లేకపోతే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడో బాబా గారిని ఆశ్రయిస్తున్నాం, ఆయనకు నమస్కారం పెట్టుకుంటున్నాం. కానీ మన జీవితంలో మనం ఒక్కసారి ఒక సంవత్సరాన్ని
సంవత్సర కాలాన్ని మనం రివ్యూ చేసుకుంటే మనం ఎంత పర్సెంటేజ్ బాబా కార్యక్రమాల కోసం, అదేవిధంగా బాబా యొక్క ప్రచారం కోసం, బాబా యొక్క పని కోసం మనం సంపాదించిన దాంట్లో ఎంత పర్సెంటేజ్ మనం ఖర్చు పెట్టాం, ఇవన్నీ కూడా మనము రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుంటున్నాం. ఆయన రోజువారీ ఆయన రాసినటువంటి సాయి లీలా మ్యాగజైన్లో బాబా గారు ఉన్నప్పుడు రాసినటువంటి లీలలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పుకోబోతున్నాం. ఇది కేవలం కథగా వినడం కాదు, ప్రతి కథ నుంచి మనం ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది కథ కాదు, ఇది ఒక యథార్థమైనటువంటి సంఘటనలు. ఒక సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఆ సద్గురువును ఆశ్రయించినటువంటి భక్తుడు ఏ విధంగా ఉండాలని చెప్పి నేర్చుకునే పాఠాలు ఇవన్నీ కూడా. ఇప్పటి వరకు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క గొప్పతనాన్ని, కాకాసాహెబ్ దీక్షిత్ కోర్టులో వాదిస్తే ఆ వాదనలకు సంబంధించినటువంటి దానిపైన చర్చోపచర్చలు జరిగేటువంటి ఆ సందర్భంలో ఇప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ మిత్రులలో ఆ టాపిక్ మారిపోయి కొత్త విషయం ముందుకొచ్చింది. ఎందుకు కాకాసాహెబ్ దీక్షిత్, హరిసీతారాం దీక్షిత్ ఎందుకు తన జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకుంటున్నాడు, ఎందుకు ప్రాక్టీస్ను క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాడు, అయ్యో ఇలా అయిపోతే హరిసీతారాం ఏమైపోతాడు అనేటువంటి దిగులు బాగా పట్టుకుంది మిత్రులందరికీ. ఎలానైనా సరే ఈ హరిసీతారాం దీక్షిత్ చెడిపోతున్నాడు, ఎలానైనా సరే అతను సంస్కరించాలని చెప్పి చాలామంది చాలాసార్లు హరిసీతారాం దీక్షిత్ దగ్గర చెప్పడం కూడా జరుగుతుంది. అప్పుడు హరిసీతారాం దీక్షిత్, నా మనసుకు శాంతి లేనటువంటి పనుల కంటే నా మనసుకు శాంతినిచ్చి నేను ఆనందంగా ఉండేటువంటి దానికోసం నేను వెతుకులాడుతున్నాను. ఆ వెతుకులాటలో సాయిబాబా అనేటువంటి మణిమాణిక్యం నాకు లభించింది. తద్వారా నేను చాలా శాంతిగా ఆనందంగా ఉన్నాను. అదేవిధంగా నా కుటుంబంలో ఎలాంటి లోటు లేదు. నేను కేవలం పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో ఇంకా నా యొక్క ఆత్మసంతృప్తి లేకుండా, మనశ్శాంతి లేకుండా ఇంకా పాకులాడితే సద్గురువు నాకు లభించిన అదృష్టాన్ని నాకు నేను పోగొట్టుకున్నట్టే అని అంటారట. ఎంతటి గొప్ప మాటలు కదా. మనము ఎవరమైనా సరే ఒక్కసారన్నా మనం ఈ విధంగా అనుకొని ఉంటామా? సద్గురువు మనకు దొరికాడు, సాయిబాబా దొరికాడు, సాయిబాబాను ఆశ్రయించాం, అన్ని కోరికలు తీరుస్తున్నారు. మనందరం కూడా ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నీకు నీ సంపాదన గొప్ప, బాబా గొప్ప అంటే మొదట సంపాదనే గొప్ప అండి, అది ఉంటేనే కదా మనం బాబాను కొలిచేది అంటాం. కరెక్టే. మనము సంసార జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అవసరం. అంతేకాకుండా మనం బాబా దగ్గరికి ఒక అతిథుల్లా కాకుండా బాబా కుటుంబంలో ఒక సభ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అతిథి వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, పండగకో పబ్బానికో వస్తాడు. ఆ విధంగా మనం బాబా దగ్గరికి వెళ్ళకూడదు. అలా అని చెప్పి మనం కుటుంబ సభ్యులుగా ఉండాలంటే సంవత్సరంలో 6 నెలలు షిరిడీలోనో లేకపోతే ప్రతిరోజులో ఒక పూట గుడిలోనో ఉండడం కాదు. ఎప్పుడు మనకున్నటువంటి సమయంలో ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు బాబా ధ్యాసలో ఉండడం, వీలైనప్పుడు బాబా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలా చేయడం వల్ల బాబా కుటుంబంలో మనం సభ్యులుగా ఉండగలుగుతాం. మనకు మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే బాబా మార్గంలో మనం ఆయన కుటుంబ సభ్యులమా లేకపోతే అతిథులమా అనేది. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ జీవితం ఎక్కడో ఉన్నటువంటి ఆయనను తీసుకొచ్చి బాబా ఆయన కుటుంబంలో ఒక సభ్యునిగా చేర్చుకున్నాడు.
అలా కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే బాబాకు సంబంధించినటువంటి ఈ దాంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఎక్కువ సమయం నువ్వు అక్కడే గడుపుతున్నావు, చాలా మంచిది కాదని చెప్పినటువంటి మిత్రులందరికీ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ మీరు ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి, మీకే తెలుస్తుంది, మీ యొక్క చిత్తం శాంతిస్తుంది అని చెప్పేవారు. అయితే ఇలా ఉన్నప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్కు ముంబైలో అనేక మంది మిత్రులు ఉండేవారు. చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మిత్రులు. అందులో రాజా బహదూర్ పత్తి అనేటువంటి ఒక మిత్రుడు ఉండేవారు. ఎలానైనా సరే రాజా బహదూర్ను షిరిడీకి తీసుకెళ్ళాలి, బాబా దర్శనం చేయించాలని చెప్పి చాలాసార్లు కాకాసాహెబ్ దీక్షిత్ చెప్పేవారు. చాలాసార్లు కాకాసాహెబ్ దీక్షిత్ ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు రాజా బహదూర్ పత్తే దాన్ని దాటవేస్తూ వస్తూ ఉండేవారు. అసలు విషయం ఏంటంటే రాజా బహదూర్ పత్యేకు ఒక భయం ఏర్పడ్డది. ఎందుకంటే అప్పటికే కాకాసాహెబ్ దీక్షిత్లో ఒక మార్పు వచ్చింది. ఏం మార్పు? బాబా దర్శనం చేసుకున్న తర్వాత తన లౌకిక జీవితంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ అంతా కూడా తగ్గించుకుంటూ వచ్చి పూర్తిగా బాబా ధ్యాసలోనే గడపడం, ఎక్కువ సమయం షిరిడీలోనే గడపడం చేస్తున్నారు. ఒకవేళ నేను కూడా బాబా దర్శనమే చేసుకుంటే కాకాసాహెబ్ దీక్షిత్లో వచ్చినటువంటి మార్పు నాలో వస్తే నేను భరించలేను. ఇది రాజా బహదూర్ పత్తే బాధ. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్లో వచ్చినటువంటి మార్పును ఇతను ఇష్టపడడం లేదు. దాంతో భయపడ్డాడు రాజా బహదూర్ పత్తి. అమ్మో, ఒకవేళ నేను కూడా సాయిబాబా దర్శనం చేసుకుంటే నేను కూడా సాయిబాబా మాయలో పడిపోయి పూర్తిగా నా సంపాదన పక్కన పెట్టేస్తానేమో, దీంతో నా కుటుంబ గౌరవం పోతుందేమో అన్నటువంటి భయం ఆయనలో కలిగిందనమాట. అందుకనే మనందరం కూడా మనం ఈరోజు బాబా మార్గంలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నాం. చాలా కొద్ది పర్సంటేజ్ మాత్రమే బాబా మార్గాన్ని అర్థం చేసుకొని బాబా మార్గంలో ఏ విధంగా ఉండాలి, ఎలా మనం ముందుకెళ్ళాలని చెప్పి చాలా తక్కువ పర్సంటేజ్ భక్తులకు ఈ విషయం అర్థమవుతుంది. అలా అర్థం చేసుకున్నటువంటి వారు చాలా చక్కగా బాబాను సేవిస్తూ తన జీవితాలను సుగమం చేసుకుంటున్నారు. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మరిన్ని విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.